నో ఐ ఆమ్ నాట్ డూయింగ్. ఐ వాజ్ బెగ్గింగ్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నేను చేయను అంటే చేయను, నాకు వద్దు, నాకు రాదు, నా పాట అంతా నాకు రాదు, నేను చేయలేను అని చెప్పాను. బట్ హీ సెడ్, నో, యూ హ్యావ్ టు డూ ఇట్. ఆ రోజు ఫస్ట్ మెసేజ్ అయిన తర్వాత, ఆ రోజు నేను ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ జూనియర్. అయిన తర్వాత రాదు అనుకుంటే నేను అంత చేసేసావు ఏంటి, మరి ఏంటి రెస్పాన్స్ ఏంటి అని అంటున్నారు. ఈరోజు మనము కుటుంబం గురించి మాట్లాడుకుందాము. మన కుటుంబాలు ఎన్నో, యు మైట్ బి థింకింగ్, మా కుటుంబం అంత నీచమైన కుటుంబం ఇంకోటి లేదని కదా. ఎవ్రీబడి థింక్స్ దట్. మా కుటుంబం అంత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఇంకా ఏది కూడా లేదని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరి కుటుంబము డిస్ఫంక్షన్లోనే నడుస్తుంటుందండి. నమ్ముతున్నారా? ఈరోజు మనమందరము మాట్లాడుకుందాము. దేవుడు తన వాగ్దానము, తన వాక్కు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమెన్. ఈరోజు మరి ముఖ్యంగా మాతృ దినోత్సవము, తల్లుల దినము అని పిలుస్తున్న ఈ దినము, బికాస్ దిస్ ఇస్ అన్ అకేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. కాబట్టి టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. సమయమందు అసమయమందు దేవుని వాక్యం తెలియజేయమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. మేబీ ఇఫ్ దిస్ వాజ్ నాట్ ద డే, వి వుడెంట్ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ తరుణము, ఈ అవకాశాన్ని బట్టి దేవా, తల్లుగా ప్రతి స్త్రీ, ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి అమ్మమ్మ, ప్రతి నాయనమ్మ, ప్రతి అత్తగారు అందరూ కూడా వినదగిన సందేశము. అదే రీతిగా ఒకవేళ వివాహం కాని వారు ఉన్నట్లయితే నాకేం పనికొస్తుంది ఇది అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే వాక్కు దేవుడు మనకిచ్చే దేవుడు అండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు, గుర్తు చేస్తాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశము మొట్టమొదటిగా అసలు ఎలాగ స్టార్ట్ అయింది మదర్స్ డే అని చెప్పదలుచుకుంటున్నానండి. వెరీ బ్రీఫ్లీ ఐ విల్ టెల్. 1914లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది. ఇదేదో సెక్యులర్ పండుగ కాదు, ఇది చర్చ్లోనే మొదటిసారిగా ఆలయంలోనే ప్రారంభించబడినది. ఇప్పుడు లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లోకమంతా కూడా ఇది చేసుకోవడం మనం చూస్తున్నాం. కానీ మొదటిగా ప్రారంభించబడింది ఆలయంలోనే, మందిరంలోనే. యానా జార్విస్ అని తన తల్లి కోసము, షీ లవ్డ్ హర్ మామ్, షీ లవ్డ్ హర్ మదర్ సో మచ్. తన తల్లిని ఎంతో ప్రేమించింది. తన తల్లి ఎంతో కష్టపడుతూ, ప్రయాసపడుతూ, ఎంతో త్యాగపూర్వకంగా తను పిల్లల్ని పెంచడమే కాక ఆలయంలో సండే స్కూల్ తీసుకోవడము, తను కళ్ళారా తను చూసి, మా తల్లికి నేను ఏదైనా చేయాలి, ఇంత కృషి చేస్తుంది, ఇంత ప్రయాసపడుతుందని షీ రికగ్నైజ్డ్ హర్ మదర్ అండ్ షీ సెడ్, నాట్ ఓన్లీ మై మదర్, ఈ లోకంలో ఉన్న తల్లులందరినీ అభినందించడానికి ఆయన ఇనిషియేట్ చేసిన మొట్టమొదటిగా యానా జార్విస్ అనే ఈ యవనస్తురాలు. ఫైనల్లీ అది కొన్ని సంవత్సరాల తర్వాత 1914లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది. ఆ రీతిగా ఈ మదర్స్ డే అనేది ప్రారంభించబడ్డదండి. మాటలో మాట. ఎంతమంది తల్లులు ఉన్నారండి? ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? మీ అందరికీ కూడా మరొకసారి, ఇందాక రాని వారికి హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్. ఈరోజు కేవలము తల్లులము కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక అమ్మ లాంటి ఫిగర్, అమ్మ లాంటి పాత్ర తీసుకున్న వారు ఉన్నారు. కొన్నిసార్లు మన సొంత తల్లులే మనల్ని సరిగ్గా చూసుకోరు, కొన్నిసార్లు మన వారు అనుకున్న వారేమో చూసుకోరు, కానీ ఒక చెల్లినో, ఒక అక్కనో, ఒక పెద్దమ్మనో, ఒక పిన్నియో, ఎంతమందికి ఉన్నారు అలాగా? నా పెద్దమ్మ, నా పిన్ని, లేకపోతే నా అక్క నన్ను తల్లిలాగా చూసుకుందా. బిగ్ సిస్టర్ ఆల్వేస్ టేక్స్ ద మదర్స్ రోల్ కదా. పెద్దక్క నన్ను చూసుకుంది. మా తల్లి లేని సమయంలో, లేకపోతే మా తల్లి నన్ను మిస్ట్రీట్ చేసే సమయంలో నా అక్కనో, నా చెల్లినో, లేకపోతే మా పెద్దమ్మనో, మా పిన్నియో, వీరు నన్ను చూసుకున్నారు అన్నవారు ఉన్నారు. ఈరోజు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బయోలాజికల్గా, భౌతికంగా జన్మం ఇవ్వటము కాదు, కానీ ఎవరైతే ఆ తల్లి పాత్రను తీసుకుని, మీరు ఒకవేళ నిజంగా ఇంకా జన్మను ఇవ్వలేదేమో, కానీ ఆ కనికరము, ఆ ప్రేమ, ఆ కంపాషన్ మనము చూపించినప్పుడు మనకు కూడా ఆ తల్లి స్వభావము, తల్లి ఇంట్యూషన్, తల్లి గుణము మనలో ఏర్పరచబడుతుంది. యూ డోంట్ హ్యావ్ టు బీ అ మదర్ టు టేక్ అ మదర్స్ రోల్. అదే చూస్తాం మదర్ టెరెసా కూడా. తను సొంతంగా తన బిడ్డల్ని కనలేదు, కానీ తన ప్రేమ, క్రీస్తు ప్రేమను చూపించింది. ఆ త్యాగము, ఎంత సాక్రిఫైస్. ఈరోజు ఎవరైనా వాంతి చేస్తే మనం చూడలేము, కానీ అటువంటిది బ్లీడ్ అవుతూ, రక్తము గారుతున్న ఆ పుండ్లను తను తుడుస్తూ ఎంత త్యాగపూర్వకంగా చేసింది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నిజంగా నువ్వు తల్లి ప్రేమను చూపించడానికి యూ డోంట్ హ్యావ్ టు బి అ మదర్, యూ కెన్ బి ఎనీబడి. కానీ ఈ రీతిగా నేను క్రీస్తు ప్రేమను చూపిస్తా. తల్లి ప్రేమ అంటే ఏంటంటే హత్తుకున్న ప్రేమ,
ఆదుకునే ప్రేమ, ఓదార్చే ప్రేమ, సరిచేసే ప్రేమ, ఈ ప్రేమలన్నీ చూస్తూ ఉంటాము తల్లిలో. ఈరోజు ఆ గుణాలు నాకు ఉన్నాయి అని అంటే మీరు తల్లి, క్రీస్తు స్వరూపంలో ఉన్న మీరు కూడా తల్లియే. కాబట్టి ఈరోజు we all have somebody called as a mother. It cannot be just a biological mother. ఆత్మీయ తల్లులు అంటారు. ఆత్మీయ తల్లులు ఏంటంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంకా అర్థం కాదు ఈ జీవితమే వృధా అనుకున్నప్పుడు, ఎన్నోసార్లు వాక్కు ద్వారానో, ప్రార్థన ద్వారానో, వారిని ఆదరించడం ద్వారానో, వారిని ఓదార్చడం ద్వారానో మరలా ఆత్మని చేరదీసుకుంటారు కదా, వారు ఆత్మీయ తల్లులు అవుతారు. తప్పిపోతున్న వారిని చేరదీసుకోవడము, తప్పులో ఉన్న వారిని మరలా సరిచేయడము, వీరందరినీ చూసినట్లయితే ఆత్మీయ తల్లులు అని పిలుస్తుంటాం. సో యూ జస్ట్ డోంట్ హ్యావ్ టు బీ అ ఫిజికల్ మదర్, యూ కెన్ బీ అ స్పిరిచువల్ మదర్, యూ కెన్ బీ అ కంపాషనెట్ మదర్. కనికరం చూపించే తల్లిగా మనం ఉండొచ్చు. ఈరోజు ఒక అసాధారణమైన తల్లి గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. అ వెరీ డిఫరెంట్, అన్యూజువల్ మదర్. ఈరోజు ఈ మెసేజ్ టాపిక్ ఏంటిదంటే, ఈ వాక్యపు టాపిక్ ఏంటిదంటే, తరాలు మర్చిపోని తల్లులు. ఏంటండి మీరు చెప్తారా? తరాలు మర్చిపోని తల్లులు. ద మదర్స్ దట్ ద జనరేషన్స్ కెన్ నెవర్ ఫర్గెట్. ఈ తల్లులు జనరేషన్స్ని ఎంతో ప్రభావితం చేస్తారు. అటువంటి తల్లుల గురించి మరి ముఖ్యంగా మొదటిగా మాట్లాడబోయే తల్లి, మనము తల్లి అనుకోము మామూలుగా, బట్ షీఈ్ అ మదర్. షీఈ్ అ మదర్ ఆఫ్ అ నేషన్. ఒక దేశానికి తల్లిగా ఉందండి. ఎవరా తల్లి? ఎవరైనా చెప్పగలుగుతారా? దెబోరా. ఎంతమంది విన్నారండి ఆ పేరు? దెబోరా ఎంతమందికి తెలుసు? నిజంగా దెబోరాకి సొంత పిల్లలు ఉన్నారా అనేది వాక్యాలు ఎక్కడ రాయబడలేదు. తన పిల్లల పేర్లు అని రాయబడలేదు. కేవలం తన భర్త పేరు తను. కానీ తను ఏమని, ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ అ టైటిల్ ఏంటిదంటే ద మదర్ ఆఫ్ అ నేషన్. ఇస్రాయేల్ దేశానికి తల్లి అని ఆమెకి బిరుదు ఇవ్వబడ్డదని. హౌ? ఎందుకలాగా? తన సొంతంగా పిల్లలు కన్నదో లేదో మనకి తెలియదు, కానీ ఎందుకు అంత గొప్ప టైటిల్ ఆవిడకి ఇవ్వబడ్డది? ఈరోజు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లఫిదోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయెల్కును న్యాయాధిపతిగా ఉండెను. అంతవరకు చాలండి. మరొక్కసారి చదువుదామా. ఆ కాలమున లఫిదోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయెల్కును న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ చూడండి, ఒక్క వచనంలో 3 టైటిల్స్ ఉన్నాయి, 3 పాత్రలు ధరించింది ఆమె. అసలు మొట్టమొదటిగా దెబోరా అనే మాటకి అర్థము ఏంటిదంటే హనీబీ అంటారు, కానీ ఇంకో మాట ఏంటిదంటే టు స్పీక్, మాట పలకడము, మాట చెప్పడము. తన పేరుకి అర్థం ఏంటిదంటే మాట్లాడటము. షీ విల్ స్పీక్. ఈ వచనంలో చూసినట్లయితే 3 వివరణలు, 3 పాత్రలు ఆమె ధరించింది. మొట్టమొదటిగా ఏంటిదండి? భార్య. ఏం పాత్ర ధరించింది? భార్య పాత్ర. రెండవది ఏంటిదంటే ప్రవక్త్రి. షీఈ్ అ ప్రాఫిటెస్ ఉండరు లేరు అని అనటానికి వీలేదు, ఎందుకంటే వాక్యమే స్పష్టంగా తెలియజేస్తుంది. షీఈ్ అ ప్రాఫిటెస్. అండ్ మూడవది ఏంటిదనంటే న్యాయాధిపతి. ఒక స్త్రీ ఆ కాలంలో న్యాయాధిపతి, పొలిటికల్ ఆఫీస్, రాజకీయ పదవి. ఎన్ని పాత్రలు ధరించిందండి? భార్యగా, ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా. అంటే డొమెస్టిక్ రోల్, ఇంట్లో ఒక పాత్ర. ఆలయంలో అంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గిఫ్ట్ ప్రవక్త్రి. మూడవది రాజకీయ పదవి, యాజ్ అ జడ్జ్, ఒక న్యాయాధిపతిగా. ఆ కాలంలో రాజు లేరు ఇశ్రాయేల్లో. ఆ కాలంలో కేవలము న్యాయాధిపతులు ఉన్నారు. మనం చూసినట్లయితే గిద్యోను, సంసోను, సమూయేలు, వీరందరూ న్యాయాధిపతులుగా ఉన్నారండి మొట్టమొదటిగా. అదే పాత్రలో షీ ప్లేడ్ అ కింగ్స్ రోల్. ఎందుకంటే న్యాయాధిపతులే తీర్పు తీర్చేవారు. న్యాయాధిపతులు వారు ఏం చెప్తే అదే జరిగేది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కింగ్ రోల్. ఇది పదవికి కింగ్ అని లేదు, కానీ ఒక రాజుగా కాదు, కానీ వారు చేసేదంతా ఎందుకంటే వారి మాటకి లోబడి ఉండాలి. ఆ రీతిగా సంసోన్ ఎలాగనో, అదే రీతిగా గిద్యోన్ ఎలాగనో, దెబోరా కూడా ఒక ప్రవక్త్రి, ఒక భార్య, అదే రీతిగా షీఈ్ అ జడ్జ్, న్యాయాధిపతిగా ఉంది. ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప అవకాశము ఆమెకి ఎలాగ ఇవ్వబడ్డది? ఆమెకి ఆధ్యాత్మిక పిలుపు ఉంది, కానీ అదే సమయంలో ఆమె రాజకీయ పదవిని కూడా
కలిగి ఉంది. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఆధ్యాత్మికంగానే ఉంటాను, నేను రాజకీయాల్లో ఉండను. డూ యూ బిలీవ్ దట్ వీ నీడ్ క్రైస్తవులు రాజకీయ పదవుల్లో ఉండటము ఈ రోజులో ఎంతో అవసరం అని నమ్మిన వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? యు రియలీ నీడ్. ఎందుకంటే చాలామంది అంటారు, నేను ఎన్నోసార్లు ఇవి అటెంప్ట్ చేస్తానండి, ఫెయిల్ అయ్యాను, కాబట్టి నేను సేవకు వచ్చేస్తాను, లేకపోతే నేను పరిచర్యకు వచ్చేస్తాను అంటారు. ఐఏఎస్ అటెంప్ట్ చేస్తాను, సివిల్స్ అటెంప్ట్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను, బట్ నథింగ్ వర్క్స్, సో ఐల్ కమ్ బ్యాక్. నో 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 నో, వాట్ ఎవర్ యువర్ అటెంప్టింగ్, డూ ఇట్ అన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని మహిమార్థమయ రాజకీయ పదవి నేను ఉండాలి, న్యాయంగా ఉండాలి, లంచాలు పుచ్చుకోవద్దు, నేను తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు అని చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. అసలు నిజమైన ఆనెస్ట్ లీడర్ ఎలాగ ఉండాలంటే నేను లేగాలి, నేను నిలబడాలి అని ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక్కటే వైపు కాకుండా ఇక్కడ చూసినట్లు, ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, షీ వాజ్ అ వైఫ్, షీ వాజ్ అ ప్రాఫిటెస్ అండ్ షీ వాజ్ ఆల్సో అ జడ్జ్. 3 పాత్రలు ధరించింది. నేను ఇది చేస్తే అది చేయను, అది చేస్తే ఇది చేయను అని కాదండి. 3 పాత్రలు. 31వ సామెతలు మనం చూసినట్లయితే ఆ స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ ఎన్ని పాత్రలు ధరిస్తుంది. షీ వాజ్ అ బిజినెస్ ఉమెన్, షీ వాజ్ అ వైఫ్, షీ వాజ్ అ మదర్, షీ వాజ్ డూయింగ్ సో మచ్ ఆల్ ఇన్ వన్ డే, ఒక్క రోజులోనే. ఈరోజు మనం అంటాము, నాకు లేసి ముందుకు వెళ్ళటానికే నాకు ఒక్కలేదండి, ఇంక ఇవన్నీ ఏం చేస్తాను అని అంటాం. కానీ నిజంగా వీ హ్యావ్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ పర్పస్. ఉద్దేశపూర్వకమైన జీవితము కలిగి ఉండాలి. తల్లులు అనుకుంటారు, నాకేముందులే, నేను ఒట్టి బిడ్డని పెంచడం. ఆ బిడ్డని పెంచేది కూడా మీరు ఎవరి కోసం పెంచుతున్నారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం. హల్లెలూయా. బిడ్డని పెంచేది కూడా అనుకుంటారు, ఇది పరిచర్యనేనా, ఇది సేవనేనా, నేను కేవలం ఒక తల్లినే కదా, నేను ఒట్టి తల్లినే కదా, నాకంటూ ఏం పాత్ర లేదు, నేను మైక్ పట్టుకోవట్లేదు, నేను ఏ పరిచర్య చేయట్లేదు, నేను కేవలం ఇంట్లోనే ఉంటున్నాను. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ బీయింగ్ అ మదర్ ఇస్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఎందుకంటే వచ్చే తరము వైపు అపవాది ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే, అబార్షన్ అని, పాడు చేయాలని, నాశనం చేయాలని, హత్య చేయాలని. అదే రీతిగా పుట్టిన బిడ్డలు కన్ఫ్యూజన్, నువ్వు పురుషుడువా, నువ్వు స్త్రీవా, నేను పురుషుడినా, లేకపోతే నా దేహంలో, నేను దేహానికి పురుషుడినే కానీ నా మనసంతా స్త్రీయే, మనసంతా కూడా స్త్రీ ఆలోచన అంటే స్త్రీ స్వభావమే అని అనుకుంటూ ఉంటారు. నేను ఈ స్త్రీనే కానీ నాకు పురుష గుణాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. దిస్ కన్ఫ్యూజన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు అల్లరికి కర్త కాదు, కానీ సమాధానానికి కర్త. ఈరోజు మనం చూసినట్లయితే పుట్టబోయే బిడ్డల్ని దాడి చేస్తున్నాడు, పుట్టిన బిడ్డల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పెరిగి పెద్దవారైన తర్వాత దృష్టి లేని వారుగా, పర్పస్ లేని వారుగా మలుపు తిప్పుతున్నాడండి. ఈరోజు అపవాది ప్రయత్నం అంతా కూడా వచ్చే తరాలపైన. ఎందుకంటే ఈ తరాల్ని కట్ చేసేస్తే దేవుని రాజ్యం వర్ధిల్లదు. ఈ తరాల్ని మనము చంపేస్తే, పాడు చేస్తే, కన్ఫ్యూజ్ చేస్తే, ఆందోళన పరుస్తే ఇంకా మనమే జయం పొందుకుంటామని అపవాది ఎంతో ముమ్మరంగా ఉన్నాడు. అందుకనే స్త్రీలు ఇదొక బాధ్యతగా, ఇదొక యుద్ధముగా, నేను నా పిల్లల్ని దేవుని మహిమార్థమై పెంచుతాను. ఆమెన్. నా బిడ్డలందరూ కూడా దేవుని కొరకు జీవించాలి, రోషం కలిగి ఉండాలి. ఏలియాలు లెగాలి. నా గర్భం, ఎంతమంది పెళ్ళి అవ్వలేదండి, వివాహం అవ్వలేదు, కానీ కెన్ యూ స్టిల్ హోల్డ్ యువర్ వూమ్ అండ్ ప్రే, నా గర్భం నుండి ఏలియాలు లెగాలి, పౌలు భక్తులు లెగాలి, దెబోరా లాంటి వారు లెగాలి, ఎస్తేర్ వంటి వారు లెగాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే డూ ఇట్ రైట్ నౌ, బికాజ్ మదర్స్ ప్రేయర్స్ ఆర్ ద ప్రేయర్స్ దట్ గాడ్ ఆనర్స్. దేవుడు గౌరవించే ప్రార్థనలు ఏమైనా ఉందంటే తల్లి ప్రార్థన బహు గౌరవిస్తాడండి దేవుడు. తల్లి ఒక కన్నీటి ప్రార్థన, తల్లి ఆ బిడ్డ కోసము పడిన ప్రయాస, ఇవన్నీ పక్కన పెట్టి తాను చేసిన ప్రార్థన ఆ జీవితంలో, తన జీవితంలో ఆ బిడ్డ కుమార్తె కానీ కుమారుడు కానీ తర్వాత కనపడతాయి. హల్లెలూయా. దాని గురించి చెప్పాలంటే ఎన్నో ఇలస్ట్రేషన్స్, ఎన్నో ట్రూ స్టోరీస్ ఉన్నాయి, నిజమైన సంఘటనలు. తల్లి ప్రార్థన ఎలాగ కాపాడుతా, బట్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్. ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దెబోరా టుడే. నిజంగా తల్లి ప్రార్థన ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది కేవలం నేను పిల్లల్ని పెంచుతున్నాను, ఇది ఐఎమ్ నాట్ సీన్ ఎనీవేర్. నా భర్త వెళ్ళిపోతాడు, నేను దినమంతా ఎంత ఫ్రస్ట్రేటింగ్. లెట్ అస్ బీ ఆనెస్ట్. నిజంగా పొద్దు నుండి రాత్రి వరకు పిల్లల దగ్గర ఉంటాము, నిజంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తల్లులు ఉన్నవారు చెప్పగలుగుతారా? ఎస్. నిజంగా ఎంత మీరు అనుకుంటారు, అబ్బా ఉద్యోగం ఎంత కష్టం అని. ఉద్యోగం కష్టం కాదండి, ఉద్యోగం కష్టమే కాదు. తల్లుల్ని అడగండి,
ఒక రోజు తల్లి పాత్ర తీసుకొని చిన్న బిడ్డల్ని, ఐమ్ టాకింగ్ అబౌట్ టాడ్లర్స్, వారితో ఉండని అసలు తల ఎక్కడికైనా నిజంగా నా 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 సైడ్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, వెరీ ట్రాన్స్పరెంట్ హియర్. కాబట్టి ఇదేదో ప్రొఫెషనల్గా నేను ఐమ్ నాట్ ప్రీచింగ్. కానీ నిజంగా ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ బిడ్డలు కనిన తర్వాత ఎలా ఉంటుందంటే తల ఎక్కడికైనా గోడకేసి గుద్దుకోవాలన్నట్టు అనిపించేది, అంత ఫ్రస్ట్రేషన్. సో నెవర్ అండర్మైన్ అ మదర్. ఎంత ప్రయాసతో, అంత ఫ్రస్ట్రేషన్, ఎట్లా జుట్టు పీక్కోవాలి, అసలు ఏంటి కేకలేంటి, ఏడుపులేంటి, నేను ఏం చేయాలి, నాకు ఓపిక లేదు, నాకు బ్యాక్ పెయిన్, నాకు ఇది, నాకు అది, అటు పక్కన మైండ్లో ఎన్నో ఇమోషన్స్ ఇవన్నీ కలిపి దేవా ఏంటయ్యా ఇది అని అనిపిస్తుంది. కానీ అటువంటి సమయంలో కూడా దేవా ఈ బిడ్డల్ని నీ మహిమార్థమై నేను పెంచుతాను ప్రభా, ఈ బిడ్డలు నీ కొరకు గొప్ప సేవకులుగా తీర్చిదిద్దబడాలి ప్రభా అని ప్రార్థన పూర్వకంగా చేయండి. ప్రతి తల్లి ప్రార్థన దేవుడు వింటాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ దెబోరాని చూసినట్లయితే అసలు మొట్టమొదటిగా ఈ బ్యాక్ స్టోరీ, అసలు దెబోరా ఎందుకు, వై షీ హ్యాడ్ టు కమ్ ఇన్ ఆ సీన్లోకి ఎందుకు రావాలి, అసలు వై డిడ్ షీ హ్యావ్ టు కమ్ అనేది చూసినట్లయితే ఇశ్రాయేలీలు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారండి. కానానీయులు వారిని ఎంతో బాధపడుతున్నారు. ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఎన్నోసార్లు గిద్యోని లేపాడు, ఇంకా సంసోన్ వీళ్ళని లేపినప్పుడు నెమ్మది ఉంటుంది. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు చక్కగా నడుస్తుంది. కానీ మరలా వీళ్ళకి రోగం పుట్టి మరలా పాపము, మరలా విగ్రహారాధన, మరలా ఇది దేవుని నొప్పించడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు మరలా దేవుడు కావాలని ఈ కనానీయులు రేపుతాడు. ఆ రేపినప్పుడు వారు వీరిని బాధ పెట్టినప్పుడు ఏం చేసేవారంటే ఇశ్రాయేలీయులు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మరలా న్యాయాధిపతుల్ని లేపుతాడు. మరలా న్యాయాధిపతి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని లోబడి నడిపిస్తున్నప్పుడు ఆ దేశాన్ని మరలా సమాధానము 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రాయబడి ఉంటుంది. సో దిస్ ఇస్ ద టైం. ఇశ్రాయేలు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఆ క్లిష్టమైన పరిస్థితిలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుదామండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 6 నుండి 9. ఆనాతు కుమారుడైన షమ్గారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములను ఎడారులు ఆయను. ప్రయాణస్థులను చుట్టు త్రోవలను నడిచిరి. ఇజ్రాయేలీలు అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయెల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారును లేకపోయిరి. ఇజ్రాయెల్ కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారములను యుద్ధకు వచ్చెను. ఇజ్రాయేలీలు 40,000 మందికిని ఒక కేడము గాని ఈటె గాని కనబడలేదు. జనులలో ఇజ్రాయేలీలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ గలదు. యెహోవాను స్తుతించుడి. ఇది దెబోరా పాడిన పాట. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటిదంటే ఈ కనానీలంతా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ అ లాక్డౌన్, లేకపోతే ఎవరైనా మనల్ని చెరపట్టారనుకోండి, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బౌండరీస్ అన్ని, దారులన్నీ, రోడ్స్ అన్నీ కూడా వీళ్ళు బ్లాక్ చేసి పెట్టారు కనానీలు. అయితే ఇశ్రాయేలీలకి ఎంత కష్టమయ్యేదంటే అప్పుడు వాహనాలు లేవు కాబట్టి వారు చుట్టూ, ఇక్కడ చూస్తున్నట్లయితే ఎడారులు ఆయన ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలో, అంటే తిరిగి అంత మండుటెండలో నడుస్తూ పెద్ద ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే ఈ కనానీయులు పట్టి పెట్టేస్తారు, మొత్తం కూడా చుట్టుముట్టుకొని ఉన్నారు. ఆ క్లిష్ట అంటే ఇఫ్ యు సీ ద ఎనిమీస్ హ్యావ్ సరౌండెడ్ ద సిటీ, హ్యావ్ సరౌండెడ్ ద కంట్రీ. అందుకని వీరికి స్వతంత్రత లేదు. ఏది చేయాలనే కష్టం, ఏది చేయాలనే గొప్ప ప్రయాస, ఏది ఒక స్థలానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే, ఎందుకంటే అక్కడ కనానీయులు ఉన్నారు, వీరిని చూసినట్లయితే వీరిని హత్య చేస్తారు, నాశనం చేస్తారని చెప్పి చుట్టూ తిరిగారంట. సో ఇఫ్ యు సీ ఈ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు భయము, ఆందోళన, అలజడి, స్వతంత్రత లేదు, అట్లాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ఉందండి. దెబోరా రాకమునుపు ఈ పరిస్థితి లాగుండింది. కానీ తనంట చూడండి, నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఎవరు? ఇశ్రాయేలీలు లేకపోయిరు. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే చక్కగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్, ఐ అరోజ్ యాజ్ అ మదర్. ఏంటండి మీరు చెప్తారా? ఐ అరోజ్ యాజ్ అ మదర్ అంటే నేను తల్లిగా లేచాను, నేను తల్లిగా నిలబడ్డాను. ఐ స్టూడ్ అప్ యాజ్ అ మదర్, ఐ అరోజ్ యాజ్ అ మదర్. నేను లేచాను. ఎందుకు? క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఈ సందర్భంలో ఏంటిదంటే,
మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన దేశములో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఇది నా పని కాదులే, ఇది నేను చేయాల్సింది కాదులే. తల్లులు అనుకుంటారు నా పని కాదు, ఇది వారి నాన్న చేయండి, వారి తండ్రి చేయని, నేను చేయను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ క్లిష్ట పరిస్థితి చుట్టుముట్టినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఏం చేసింది? షీ అరోజ్, బాధ్యత తీసుకుంది. షీ టుక్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ సే ఇట్ ఇస్ నాట్ మీ, నేను కాదు, ఇది నాది కాదు, ఇది నా పని కాదు, ఇది స్త్రీ ఏమి పురుషుడేమి. ఎక్కడైనా క్లిష్ట పరిస్థితి చూసారంటే వెంటనే ఏం చేయాలండి? యూ హ్యావ్ టు స్టాండ్ అప్, యూ హ్యావ్ టు అరైజ్. లేచి నిలబడాలి. లేచి నిలబడి నేను చేయాలి ఏదో ఒకటి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఈదర్ ఐ ప్రే, ఈదర్ ఐ ఇంటర్వీన్, ఈదర్ ఐ హెల్ప్. నేను ఏదో ఒకటి చేయాలి, నేను తల్లిగా నిలబడాలి. షీ సా. ఎందుకు ఆ దెబోరా లేవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ సమయంలో ఏ పురుషుడు నిలబడలేదు, ఆ సమయంలో ఏ పురుషుడు కూడా తెగించలేదు, ధైర్యం చాలలేదు. డోంట్ థింక్ దిస్ ఇస్ ఓన్లీ అ మ్యాన్స్ జాబ్, డోంట్ థింక్ దిస్ ఇస్ ఓన్లీ అ ఉమెన్స్ జాబ్. ఇఫ్ యూ సీ అ క్రైసిస్, ఒక క్లిష్టమైన పరిస్థితి చూసినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు యాక్ట్. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఆత్మానుసారంగా మనము ముందుకు వెళ్ళాలి, లెగాలి. ఈరోజు తల్లులు కుటుంబం చెల్లా చెదురైపోతుందండి. అపవాది తాండవం చేస్తున్నాడు, బిడ్డల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యూ హ్యావ్ టు అరైజ్. లేచి నిలబడి, ఎదిగో నేను, ఐ విల్ స్టాండ్. ఏ పురుషుడు తెగించినప్పుడు షీ సెడ్, నేను ఉంటాను, నేను లేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని మీ పక్షాన నేను ఐ విల్ ఇంటర్వీన్ అని చెప్పి లేసిందండి. ఈరోజు మన జీవితాలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ నీడ్ టు రైజ్. స్త్రీలారా, తల్లులారా, ప్రతి ఒక్కరు చెప్తారా, నేను లేచి నిలబడతాను అని చెప్పండి. ఐ విల్ రైజ్, ఐ విల్ అరైజ్. చూడండి, తన సొంత పిల్లలు లేనప్పటికీ కూడా షీ వాజ్ ద మదర్ ఆఫ్ ద హోల్ నేషన్. తన సొంతంగా తన గర్భం నుండి బిడ్డలు పుట్టలేదు, కానీ షీ వాజ్ ద మదర్ ఆఫ్ ద హోల్ నేషన్. అందుకే నేను ధైర్యంగా చెప్తుంది, నేను ఇశ్రాయేలీలకి తల్లిని. తల్లి ఏం చేస్తుంది? ఎక్కడైనా అపాయం వచ్చిన వెంటనే ఎవరితోటైనా పోరాడచ్చు, కానీ తన బిడ్డల్ని హాని చేసే తల్లుని మాత్రము ఎవ్వరూ ఎదుర్కోలేరంట. ఎందుకంటే తల్లి, షీ విల్ బికమ్ ద బీస్ట్ మోడ్ కదా. ఆ పిల్లల్ని ఒక మాట, పిల్లల్ని తల్లి, నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను నా బిడ్డలు ఎంతైనా అనొచ్చు, కానీ వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి కూడా ఏమన్నా కానీ నాకు ఒకలాంటి బాధ. ఇంకా బయట వారంటే అస్సలు పట్టించుకో. నా బిడ్డలు అట్లా అంటారు, నా బిడ్డల్ని చిన్న చూపు చూస్తారు. బికాజ్ అ మదర్స్ హార్ట్ ఇస్ లైక్ దట్. నా బిడ్డల్ని ఎవరైనా ఏమో చేస్తారంటే చూడండి మీ పని ఏం చేస్తాను అని అంటారు. సో ఆ మదర్లీ ఇన్స్టింక్ట్ ఇస్, క్లిష్ట పరిస్థితుల్లో నా బిడ్డలు, క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశం, క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం ఉందంటే నేను లెగాలి, నేనేమైనా చేయాలి. ఈరోజు చాలామంది అనుకుంటారు, నాకు ఇట్లాంటి పదవులు లేదు కదా, నేనేం చేయాలని. నిజంగా దేవుని పిలుపు మీకు ఉన్నట్లయితే దేవునికి లోబడి ఆ పిలుపుకి లోబడండి. కానీ ఒకవేళ దేవుడు మిమ్మల్ని తల్లిగా ఉండి, తల్లిగా ఈ బిడ్డల్ని పెన్షన్ ఆ పిలుపు ఇచ్చినట్లయితే ఆ పిలుపుకి లోబడండి. మెనీ టైమ్స్ ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అని అంటే మొట్టమొదటిగా దేవుడు, రెండవది నా భర్త గారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనతో చెప్పేదాన్ని ఏంటంటే, నేను వెనకాల ఉంటాను, నేను వెనకాల ఉండి మన బిడ్డల్ని చూసుకుంటాను, మీరు ఉండండి, కావాలంటే ఇఫ్ యూ నీడ్ బ్యాకప్ ఐ విల్ జస్ట్ బీ దేర్. He doesn't need any backup for your information. But నేను అన్నాను, మేబీ దిస్ ఇస్ మై కాలింగ్ టు రేజ్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డల్ని చూసుకోవడం, మన బిడ్డల్ని పెంచడము, ఇదేమో నా పిలుపు అని నేను వెనకాల ఉంటాను అని అంటే, ఎప్పుడు మొదటి నుండి కూడా ఈ రోజు వరకు నన్ను ముందుకు నెట్టుతూ తెచ్చింది ఆయన ఒక్కరే. ఒక్కసారి ఆయన నిమిత్తమై ఒక్కసారి చప్పట్లు కొడతారా? I always say he is a destiny helper. ఎందుకంటే నాకు తెలియదు, నేను అసలు పాటలు పాడతాను, ఆరాధిస్తానని కూడా అనుకోలేదండి. అట్లా చేసి, ఓహో నాకు తలాంత్ ఉంది కదా అంటే వివాహం కాకముందు మా ఆలయంలో పాడేదాన్ని, ఆరాధించేదాన్ని, అంతేగాని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయన పక్క నేను ఆరాధించేంత లేదులే కానీ అని అనుకొని ఎప్పుడు కూడా వెనకాల ఉండటానికి ఇష్టపడ్డాను. ఉన్నప్పుడు he said no you have to. దాని తర్వాత సడన్గా 2020లో లాక్డౌన్ జరిగింది కదా, ఎవ్రీ వెన్స్డే యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రీచింగ్ అని చెప్పారు. అని అంటే మీరు ఆయన అడిగి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. హీ వాజ్ లైక్, హీ జస్ట్ సెడ్ ఎవ్రీ వెన్స్డే యూ హ్యావ్ టు ప్రీచ్, యూ హ్యావ్ దట్ గిఫ్ట్. నువ్వు
ఏంటి ప్రకటించాలి, ప్రసంగించాలి, యూ హ్యావ్ టు డూ దాట్ అని అంటే నేను నిజంగా ఇట్లా చేతులు నో 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 ఐ హ్యావ్ నాట్ డూయింగ్. ఐ వాజ్ బెగ్గింగ్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నేను చేయను అంటే చేయను, నాకు వద్దు, నాకు రాదు, నాకు రాదు, నా పాట అంతా నాకు రాదు, నాకు రాదు, నేను చేయలేను అని చెప్పాను. బట్ హీ సెడ్ నో, యూ హ్యావ్ టు డూ ఇట్. ఆ రోజు ఫస్ట్ మెసేజ్ అయిన తర్వాత, ఆ రోజు నేను ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ జూనియర్. అయిన తర్వాత రాదు అనుకుంటే నేను అంత చేసేసావు ఏంటి, మరి ఏంటి రెస్పాన్స్ ఏంటి అని అంటున్నారు. సి సమ్టైమ్స్ వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ అంటిల్ సంబడి గాడ్ సెన్స్ టు పుష్ అస్. అవునా కదా? ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది ఏకీభవిస్తారు? మనలో మనకున్నది మనకి తెలియదు, దేవుడికి తెలుసు. కొన్నిసార్లు దేవుడు ఏర్పరచుకున్న డెస్టినీ హెల్పర్స్ ద్వారా మనల్ని నెట్టి, ఇదిగో దిస్ ఈజ్ యువర్ కాలింగ్, ఇది నీ పిలుపు, ఇది నాకు కలిగిన నీ పట్ల కలిగిన నా ఉద్దేశము అని దేవుడు చెప్తుంటాడు. ఇక్కడ దెబోరాను కూడా చూసినట్లయితే షిడిన్సే నేను భార్యను కదా, నేను భార్య పాత్రని అంట, నేను ప్రవక్త్రిని కదా, నేను ఐల్ జస్ట్ బి అ ప్రాఫిటెస్, ఐల్ జస్ట్ ప్రాఫెసై అని చెప్పలేదు. బట్ షీ ఆల్సో టుక్ ద రోల్ ఇన్ ద నేషన్, ఫార్ ద నేషన్. అందుకనే దేశానికి తల్లి అని పిలువబడ్డది. వాట్ ఈస్ ద రోల్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ మదర్ అని అంటే, మొట్టమొదటికి ఏంటిదంటే దెబోరా పాత్ర చూసినట్లయితే దే సెటిల్ డిస్ప్యూట్స్. ప్రతి సమస్యల్ని, ప్రతి గొడవల్ని, మనస్పర్ధాల్ని పరిష్కరించేవారు. పరిష్కరించే స్వభావం ఉందా మీకు, లేకపోతే ఇంకా రేపే స్వభావం ఉందా? ఈరోజు చూడండి, ఈ న్యాయాధిపతుల్లో దెబోరా ఉన్నప్పుడు ఆ కాలంలో అందరూ వచ్చి తను దెబోరాని చెట్టు కింద కూర్చొని చెప్పేదంట, న్యాయం తీర్చేదంట. ఇక్కడ వీళ్ళు అనుకుంటారు మనం కనానీలు ఎలాగా వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంటాం, కానీ ఒక్కటి మాత్రం ఇది జ్ఞాపకం చేసుకోండి, మీ ఇంట్లోనే, మీ దేశంలోనే శత్రువులు ఉన్నారంటే మనము బయట వారిని పోరాడలేము. నమ్మిన వారు ఉన్నారా? చేతులు ఊపుతారా? ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. డూ యు అగ్రీ? మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారంటే మనము బయట శత్రువుని పోరాడగలుగుతామో? పోరాడలేము. నీ భర్తనే నీకు శత్రువు అంటే నువ్వు పోరాడగలుగుతావా? నీ భార్యనే నీకు శత్రువు, నీ బిడ్డలే మీకు శత్రువులు అంటే మీరు ఇంకా లోకంలో ఏమైనా సాధించగలుగుతారా? ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత, ప్రేమ, ఇద్దరి మధ్య ఆ సమాధానము, కుటుంబంలో సమాధానం ఉన్నట్లయితే బయట శత్రువు అని అంటే సాదృశ్యం ఈరోజు అపవాది. హీఈస్ ద బిగ్గర్ ఎనిమీ. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా వారిలోనే భేదాలు, మనస్పర్ధాలు, ఆ మనస్పర్ధాలు తీర్చుకోకుండా, సరి చేసుకోకుండా బయట కనానీలు ఎలాగ పోరాడతారు? ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మొట్టమొదటిగా నేను ఇంట్లో మా అందరి మధ్యలో సమాధానం ఉండాలి. నా భర్త గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా మనము పరిచర్య చేయలేము, చేయకూడదు, అది తప్పు అని అంటారు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే మేము పోరాడేది మనుషులు కాదు, దురాత్మలి. ఇదంతా కూడా మీరు ఆరాధన ఇవంతా ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్. నో నో నో, ఇట్స్ అ వార్ఫేర్. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? ఆరాధన కానీ, వాక్యము కానీ, ప్రార్థన కానీ ఏదో ఒక యుద్ధము. ఆ యుద్ధములో నాకు ఆయనకి, లేకపోతే ఇంట్లో సమాధానము లేకపోతే మేము పోరాడితే చిత్తు అయిపోయి ఓటమి మాకు వస్తుంది, దెబ్బ భయంకరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా మనము సమాధానపడి, మన ఇద్దరి మధ్యన సమాధానం లేకపోతే వీ షుడ్ నాట్ సర్వ్, వీఆర్ నాట్ కేపబుల్, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దాట్. ఈరోజు మీరు అనుకుంటున్నా నేను లోకలు గొప్పవాడిని అవుతా, లేకపోతే దేవుని పరిచర్య చేస్తా. మీ తల్లితోటి మంచి సంబంధం ఉందా? మీ భార్యతో మంచి సంబంధం ఉందా? మీ భర్తతోటి సంబంధం ఉందా? నేను అందరికి వెళ్ళి నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, లేకపోతే నాకు దేవుడు ఇచ్చిన వాక్యము, నాకు దేవుడు చూపించిన దర్శనము, నాకు దేవుడు ఇచ్చిన ప్రవచనం అందరికీ చెప్తా. కానీ ఇంట్లో మాత్రం భర్తతో గొడవ, బిడ్డలతో గొడవ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి గొడవ. ఆ గొడవల్లో నేను చేస్తానంటే దేవుని ఆత్మకార్యము జరగదు, దేవుని ఆత్మకార్యం జరగదు. మొట్టమొదటికి ఇల్లు. అందుకని ఈ వాక్యం చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనం. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరు పడిన ఎడల ఆ ఇల్లు నిల్వనేరదు. తనకు తానే గొడవ పడితే ఆ ఇల్లు ఉండదండి. కాబట్టి దెబోరా ఏం చేస్తుంది, మొట్టమొదటిగా దేశంలో ఉన్న మనస్పర్ధలు, దేశంలో ఉన్న గొడవలను పరిష్కరిస్తూ వీరందరూ సమాధానం ఉంటే మనమందరం ఒక ముద్దగా, ఒక గుంపుగా, మనమందరం ఐక్యతతోటి వెళ్తే నిశ్చయంగా కనానీలు మనము జయించగలుగుతాం. అదే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం ఐక్యతతో ఉన్నట్లయితే, కుటుంబంలో అందరూ ఐక్యతతో ఉన్నట్లయితే అపవాదిని ఈజీగా జయించవచ్చు. తల్లి పాత్ర ఏంటంటే
ఇంట్లో గొడవలు అయితే, అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయితే, అక్క చెల్లెల మధ్యలో గొడవలు అయితే, వీరందరి మధ్యలో గొడవలు అయితే, అది ఎప్పుడు అంతేరా, అది ఎప్పుడు అంతే అని చెప్పే తల్లులుగా ఉండకండి దయచేసి. వాళ్ళు ఎప్పుడు అంతే, దాని స్వభావమే అంతా అని ఒకరిని మెచ్చుకుంటూ ఒకరిని తక్కువ చేస్తూ కాదు, కుదరదు. పక్షపాతం వద్దు. ఆ మనస్పర్ధాలు సాల్వ్ చేయాలి కానీ ఇంకా రేపేవారు ఉండకూడదు. ఈరోజు చాలామంది తల్లులు ఏం చెప్తారు తెలుసా, ఆ పలానా బంధువు ఉంది చూడండి, ఆ అత్త ఉంది చూడు, దాంతో మాట్లాడద్దు, తనతో మాట్లాడద్దు, ఆ పలానా వారితో మాట్లాడద్దు. ఎందుకు? మీకు వారితో ఏమని గొడవ కాదు, మీ తల్లికో మీ తండ్రికో వారితో అప్పుడెప్పుడో గొడవ అయినందుకు మీరు కూడా మాట్లాడదు. అంటే జనరేషనల్ డిస్ప్యూట్స్ ఆర్ క్యారీడ్ ఆన్. చేతులు ఎత్తమని నేను అడగను, కానీ నిజంగా చెప్పారా లేదా? వాళ్ళతో మాట్లాడదు. వాళ్ళకి పడదు. వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేస్తారు తెలుసా, వాళ్ళు మనకి ఎంత అన్యాయం చేస్తారు కదా తెలుసా, మాకు ఎంత అన్యాయం చేస్తారు కదా తెలుసా. అందుకే నువ్వు కూడా మాట్లాడద్దు. జనరేషనల్ డిస్ప్యూట్స్, తరాలుగా ఆ భేదాలు, ఆ మనస్పర్ధాలు వారికి జీవితంలో వారి గతంలో ఏదో జరిగిందనేసి తరాలుగా అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. డు నాట్ బీ లైక్ దట్. తల్లులుగా ఉన్నవారు ఎవ్వరు కూడా అట్లా చేయకండి. మీకు ఎవరితోటో మనస్పర్ధలు ఉంటే అది మీ పిల్లలకి ఎందుకు చెప్తారు? మనకు పడదురా, మనకు వద్దురా, మనకొద్దు, మనం మాట్లాడొద్దు అని చెప్పొద్దు. నీకు ఇష్టం ఉంటే మాట్లాడలేకపోతే లేదు అని చెప్పాలి కానీ యూ డోంట్ టాక్ బికాజ్ మనకి పడదు కాబట్టి వద్దు అని చెప్పొద్దు. ఈరోజు తల్లులు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా దే సెటిల్ డిస్ప్యూట్స్, మనస్పర్ధాల్ని పరిష్కరిస్తారు. రెండవది ఏంటిదంటే దే ఇన్స్పైర్ గాడ్స్ పీపుల్, దే మోటివేట్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల్ని ప్రేరేపిస్తారు, దేవుని ప్రజల్ని ప్రోత్సహించేవారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యుద్ధశాలను ధైర్యం కనబర్చిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను. ఇశ్రాయేలు మనుషులు, ఇది నేను ఈజీ రీడ్లో చదువుతాను ఎందుకంటే చాలాసార్లు ఈ పదాలు నాకు అర్థం కావని ఈజీ రీడ్లో తెలుగులోనే చదువుతాను. చూడండి, ఇజ్రాయెల్ మనుషులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి వెళ్ళేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించుడి అని దెబోరా రాసిన పాట ఇది. అని అంటే ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే దెబోరా ప్రేరేపించిందో, ప్రోత్సహించిందో, ఎవరైతే భయక్రాంతులయ్యారు, బరాక్ అనే వ్యక్తి కమాండర్. ఆ బరాక్ అనే వ్యక్తి భయక్రాంతుడై, ఎదిగో కనానీలు మనల్ని అందరినీ చుట్టుముట్టేస్తాడు, నాకు భయం వేస్తుంది, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని చెప్పాడండి. అంటే ఎవరు అంటున్నాడు? దెబోరా రాకపోతే నేను వెళ్ళను అంటున్నాడు. అంత భయానికి గురైన వ్యక్తి, ఒక పురుషుడిగా నిలబడాల్సిన వ్యక్తి. చాలాసార్లు ఒకవేళ మీ ఇంటిలో మీ భర్త ఆధ్యాత్మిక స్థానము తీసుకోకపోతే, అంటే ఒక తండ్రిగా బిడ్డల్ని ప్రార్థనలో, వాక్యంలో, దేవుని భయంలో నడిపించలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే తల్లి హ్యాస్ టు టేక్ దట్ రోల్. ఒకవేళ భార్య ఇంకా దేవుని నమ్మని వ్యక్తి అయితే, భార్య తల్లి అనొచ్చు, ఆయన చేయట్లేదు కాబట్టి నేను చేయను అని కాదండి. తల్లి హ్యాస్ టు ఇమ్మీడియట్లీ టేక్ దట్ రోల్ అండ్ సే, ఆయన చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను నా బిడ్డల నిమిత్తమై విజ్ఞాపన చేస్తాను, నేను నా బిడ్డల నిమిత్తమై, కుటుంబం నిమిత్తమై ఐ విల్ అరైజ్, నేను లేస్తాను, ఐ విల్ ప్రే, ఐ విల్ ప్రాఫెసీ, ఐ విల్ ఇంటర్వీన్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇంటర్సీడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అని తల్లి తను ఆ బాధ్యతను తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే వారందరూ భయాక్రాంతులుగా ఉన్నప్పుడు షీ ఇన్స్పైర్డ్, షీ మోటివేటెడ్, ప్రేరేపించింది, ప్రోత్సహించింది. ఇదిగో మీరందరు లెగండి, మీరు చేయగలుగుతారు, ఈ సైన్యములకు అధిపతి అగు యెహోవా మనతో ఉన్నాడు అని ప్రేరేపించిందంట. ఒక తల్లి ఏం చేయాలి? బిడ్డలు పరిచర్యలో నేను ఉంటానంటే నీకేం పనిపాట లేదా, నువ్వు చదువుకోవాలి కదా, నువ్వు ఇది చేయాలి కదా, అది చేయాలి కదా అని లోకానుసారమైన సెక్యులర్ వాటిని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. కానీ దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి నీకు టైం ఉంటే చేయి, నీకు వీలుంటే చేయి, నీకు డబ్బులు ఉంటే చేయి, నీకు అవకాశం ఉంటే చేయి అంట. నో నో నో, అ ట్రూ గాడ్లీ మదర్ విల్ ఆల్వేస్ ఇన్స్పైర్ హర్ చిల్డ్రన్ టు డూ గాడ్ సర్వీస్. హల్లెలూయా. ఒక తల్లి ప్రేరేపించాలి తన బిడ్డల్ని దేవుని పరిచయం. అందుకని హన్నాని చూస్తాం, అలా వదిలిపెట్టేసింది దేవుని సన్నిధిలో సమూయేల్ని. ఎందుకు? దేవుని చేతిలో ఉండటం కంటే ఇంకెక్కడ క్షేమము లేదు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? దేవుని హస్తలోనే క్షేమము, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో క్షేమం ఉందండి. అంటే క్షేమం కోసం మనం ఆయనని వెంబడించట్లేదు, కానీ దెర్ ఇస్ నథింగ్ మోర్ బియాండ్. ద ఫస్ట్ అండ్ ప్రయారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదని అంటే
తల్లి బిడ్డల్ని పరిచర్య కోసం సిద్ధపరచాలి. మొట్టమొదటిగా పరిచర్య, గోల్ అంతా కూడా పరిచర్య. తర్వాతనే ఏదైనా నువ్వు సెక్యులర్గా చేయాలా, బిజినెస్ చేయాలా, డూ. బట్ your goal is to pray, your goal is to lift others, your goal is to worship. This is your priority. ఇది నీ ఉద్దేశం, ఇది నీ ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి అని చెప్పాలి. అందుకనే ఇన్స్పైర్ పీపుల్. మీరు ఒకవేళ తల్లిగా ఉండొచ్చు, తల్లి కాకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇన్స్పైర్ పీపుల్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. నేను ఒక్కనే చేస్తాను, నేను ఒక్కదానే చేస్తాను కాదండి. నేను ఎవరిని కలిసిన, ఒకవేళ చాలామంది నా స్థితి చెప్పినట్టు దే డు నాట్ నో వాట్ టాలెంట్ దే హ్యావ్. అట్లాంటి వారిని మీరు పోయి బలపరిచి, దేవుడు నీకు వరం ఇచ్చాడేమో, వై డోంట్ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ద గిఫ్ట్? నీకున్న వరము నువ్వు ఎందుకు వాడకూడదు అని ప్రేరేపించాలి. అందుకని ఈరోజు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, యూ హ్యావ్ టు, షీ డేర్స్ పీపుల్ టు జంప్ ఇన్ టు ద డ్యూటీ. యూ హ్యావ్ టు, నువ్వు చేయాలి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు దేవుని సహాయంతో అని ప్రేరేపించింది, ప్రోత్సహించింది. ఇదిగో నేను వస్తున్నాను కాబట్టి నేను చేస్తానని చెప్పలేదు. నేను ప్రార్థన సహాయం ఇస్తాను, మీరందరూ యుద్ధంలో ముందుకు వెళ్ళండి, నేను వెనకాల ఉండి ప్రార్థన చేస్తాను. ప్రతి తల్లి చేయాల్సింది అదే. నా బిడ్డలు లోకంలోకి వెళ్తున్నారు, నా బిడ్డలు ఎన్నో అపవాది శక్తులను ఎదుర్కొంటారు, నా బిడ్డలు ఎంతో అపవాది సంబంధులైన స్నేహితులను ఎదుర్కొంటారు. ఈ లోకపు పాపము వారిని అంటకుండా సహాయం చే ప్రభువా అని వెనకాల నుండి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ లోకంలో మరి ముఖ్యంగా ఈ కాలంలో పిల్లల్ని స్కూల్కి పంపించమంటే ఎంతో భయం అండి. అందుకని మా బిడ్డలు ఇద్దరు కూడా నలుగురు, కానీ కుమారులు ఇద్దరు మాత్రం హోమ్ స్కూలింగే చేస్తున్నాం. తెలుసా ఎందుకు అని అంటే, బయట ప్రపంచము తేడా లేదు, వయసుకి తేడా లేదు. ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎంత నీచమైన మాటలు, అలవాట్లు, ఆలోచనలు, దృశ్యాలు ఇవన్నీ చూస్తూ తండ్రి నువ్వే సాయం చేయ. అట్లాని మేము ఎప్పుడు కూడా మా రెక్కల నీడలో పెట్టలేము. వారు లోకంలోకి వెళ్తారు, వారు ఏదో వివిధ పనులలో వెళ్తారు, ఏదో ఒకటి చూస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లి చేయాల్సింది ఏంటిదంటే, నేను చూసినా చూడకపోయినా, నేను ఉండినా ఉండకపోయినా, తల్లిదండ్రులకు మేము ఉన్నా లేకపోయినా, నా బిడ్డలు నువ్వు కాపాడు ప్రభా. యోబు చేస్తాడు కదా ప్రార్థన, యోబు అర్పిస్తాడు కదా బలులు. ఇదిగో నా పిల్లలు తప్పు చేశారు ఏమో ప్రభా, అందు నిమిత్తమై నేను బలులు అర్పిస్తున్నాను. ఈరోజు దెబోరా వలె మీరు యుద్ధానికి వెళ్ళండి, అంటే మీరు ఈ లోకానికి వెళ్ళండి, కానీ నేను వెనకాలని ప్రార్థన చేస్తాను. మీరు లోకానికి వెళ్ళినప్పుడు మర్చిపోకండి దేవుడి కోసం బ్రతకడం. మీరు లోకానికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వారిలాగా కలిసిపోకూడదు, వారిలాగా మాట్లాడకూడదు, వారి పద్ధతులు మనకు అంటకూడదు. మీరు ప్రత్యేకమైన వారు అని ఎంతమంది తల్లులు వారి బిడ్డల్ని ప్రేరేపిస్తున్నారు? ఎంతమంది తల్లులు ఆ రీతిగా బిడ్డల్ని యూఆర్ గోయింగ్ ఆన్ టు ద స్కూల్కి వెళ్తున్నావు, ఆ అలవాట్లు మాత్రము ఆ అలవాట్లకి దూరంగా ఉండవు, వీటికి దూరం ఉండు, వాటికి దూరం ఉండు అని మనము చెప్పకపోతే వారికి తెలియదండి. బిడ్డలకి ఏం తెలియదండి. ఒక వ్యక్తి అంటే సేవకులు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ భార్య, వారికి ఒక్కలే కుమార్తె. ఆ కుమార్తె వాళ్ళు అన్యులు, దేవుని ఎరగని వారు. ఆ కుమార్తె ఇప్పుడు ఆ రోజు ఆ తల్లి వచ్చి, అంటే ఆయన పనులలో ఉన్నారు, వారి భర్త ఆయనతో పనిలో ఉన్నారు, వారి భార్య నాతో మాట్లాడుతూ వచ్చింది. రియల్ అన్బిలీవర్, మీరు అర్థం చేసుకో. కానీ ఆవిడ ఏడుస్తుంది. షీఈ్ అరౌండ్ 58-59 years. షీఈ్ క్రైయింగ్. నా కుమార్తె షీఈ్ 25-27 సమ్వేర్ అరౌండ్ దట్. నా కుమార్తె ఏడుస్తుందండి. నా కుమార్తె ఏడుస్తుంది. తనకు అర్థం కావట్లేదు, తను స్త్రీయా పురుషుడా తెలియదు. వై, ఎందుకు అని అడిగినప్పుడు తను అన్నది, చిన్నప్పటి నుండి మేము ఏం రెస్ట్రిక్ట్ చేయలేదండి, తన చాయిస్ ఏది కావాలంటే అది ఒప్పుకున్నామండి, ఎప్పుడు కూడా కాదండి, ఎందుకంటే షీ హ్యాస్ హర్ ఓన్ మైండ్, సో ఐ జస్ట్ లెట్ హర్ బీ, బికాజ్ వీ కెనాట్ డిక్టేట్ కదా, మేము ఏం చెప్తామో తను అది చేయకూడదు కదా, తనకు సొంత ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి తను ఏం చెప్తే ఒప్పుకున్నాము. కానీ ఈరోజు నాకు వివాహమే వద్దు, నేను స్త్రీనా పురుషుడినా నాకే తెలీదు అని అంటుంది. షీఈ్ అ హోమోసెక్షువల్ అని అంటుంది, అని బాధతోటి చెప్తుంది. ఈ మాట ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, చిన్నపిల్లలకి సరి ఏంటో తప్పేంటో తెలీదు. అగ్రీడ్? వారికి తెలీదు, వారికి చెప్పాలి. 4 సంవత్సరాల పిల్ల మిమ్మల్ని డిక్టేట్ చేయడానికి వీల్లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల అబ్బాయి నాకేంటో తెలుసు నేను చేస్తాను, నో, అంటిల్ హీఈస్ అ గ్రోన్ అప్ మ్యాన్, అంటిల్ షీఈస్ అ గ్రోన్ అప్ ఉమెన్, she or he has to be under the control and under the leadership of their parents. Do you agree?
నా పిల్లోడు, నా కూతురు ఏదంటే అది, ఏది అడిగితే అది ఇచ్చేస్తానండి. నో, దే డు నాట్ నో. ఇది తప్పని వారికి తెలియదు, చెప్పాలి. ఆ రోజు వారు గొడవ పడతారు, అలుగుతారు, అన్నీ చేస్తారు. బట్ లేటర్ దే విల్ కమ్ అండ్ థ్యాంక్ యూ. లేటర్ దే విల్ సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లోజింగ్ దట్ డోర్ ఆన్ మీ. నాకు వద్దన్నావు చూడు, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని చెప్తారండి. పిల్లలు కాగితాల వల్లే, మనం ఏం రాస్తాం అదే అవుతారు. కాబట్టి తన సొంత ఇష్టం అండి, తను ఏదంటే అదండి. తను ఎంతసేపు ఫోన్ చూస్తారో అంతసేపు అండి. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, దాని దగ్గరికి కూడా వస్తాను. అట్లాంటి వారుగా ఉండకండి. తల్లిదండ్రులు, లీడర్స్, నాయకులు, మీ కుటుంబానికి, ఇంటికి నాయకులు తల్లిదండ్రులు ఏం చెప్తే వారు పెరిగేంత వరకు అది వినాలి. వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం అనుకోండి, జీవితం అలాగే అయిపోతుంది. తర్వాత ఏడవటం ఎటువంటి లాభం లేదు. అందుకనే చక్కగా చెప్తుంది సామెతల గ్రంథం, బెత్తం వాడాలని. తల్లిదండ్రులు సరిగ్గా ఇంటి బాధ్యతలు నిర్వహించాలని, బిడ్డలకి ఆ చనువు ఇవ్వకూడదు. See, I'm also a learning mother. I'm not saying I'm perfect. I'm very imperfect. In fact, ఎన్నో రీతిలుగా I'm very imperfect, but I'm not saying I'm perfect, but I'm trying. ఎందుకంటే నేను చేసిన తల్లిగా ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. మొదటి వాడికి ఎప్పుడు పొరపాట్లు ఎక్కువ ఉంటాయి. 4వ దగ్గరికి వచ్చేసరికి చాలా లెసన్స్ నేర్చుకుంటాము. అండ్ పెరిగే కొద్ది తెలిసిపోతుంది వాళ్ళ స్వభావాలు ఏంటో. దాని తగ్గట్టు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఐ వాంట్ టు టెల్ యూ, మొట్టమొదటి తల్లి, తరాలు మర్చిపోలేని తల్లి దెబోరా. రెండవ తల్లులు ఎవరు అని అంటే అందుబాటులో లేని తల్లులు, యాబ్సెంట్ మదర్స్. ఎంతమంది చెప్తారు నేను చిన్నప్పటి నుండి మా తల్లి నా దగ్గరుండి నన్ను పెంచలేదు అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేరేమో కానీ మీ బిడ్డలు అలాగే చెప్తారేమో సాక్ష్యం. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి ఈజ్ కెరియర్ ఓరియంటెడ్. ఇట్స్ గుడ్, బట్ డోంట్ లెట్ యువర్ చిల్డ్రన్ ఫీల్ యువర్ యాబ్సెన్స్. యాబ్సెంటీ మదర్స్ అంటే అందుబాటులో లేని తల్లులు, పనులకు వెళ్ళిపోతారు, గుడ్, అన్నీ చేస్తున్నారు. కానీ బిడ్డలు, మీరు లేని సమయంలో బిడ్డలు ఏం చేస్తున్నారు చూస్తున్నారా? మీరు లేని సమయంలో బిడ్డలు ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎటువంటి హ్యాబిట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఒక కన్ను బిడ్డ, అందుకని 31వ సామెతలో ఉంటుంది, తన ఇంటి వారి నడతలు తను కనిపెడుతుందంట. హల్లెలూయా. ఒక తల్లి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి నడతల్ని కనిపెట్టాలి. ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు, వారు ఏం చేస్తున్నారు, షీ హ్యాస్ టు కీప్ వాచింగ్. ఇన్విజిలేటర్స్ అంటూ ఉంటాం, షీ హ్యాస్ టు కీప్ వాచింగ్. యాబ్సెంటీ మదర్స్, తల్లులు లేని బిడ్డలు పెరిగే విధానమే వేరుగా ఉంటుందండి, ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. వారు పెద్దగా అయ్యేసరికి తల్లు ప్రేమ పొందుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎవరు పడితే వారి ప్రేమను పొందుకోవడానికి రెడీగా ఉంటారు. ఎంత నీచమైన వ్యక్తి అయినా, ఎవరైనా నాకు నువ్వు ఇష్టము అంటే చాలా అలాగా మనసు కరిగిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ ప్రేమ పొందుకోలేదు కాబట్టి ద మూమెంట్ దే ఫీల్ లవ్ ఎనీవేర్ దే వాంట్ దట్, అండ్ ఇట్ కుడ్ బీ రాంగ్. ఎన్నో తప్పుడు దారులు, తప్పుడు మార్గాలు ఎన్నుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకు అని అంటే చిన్నప్పుడు తల్లి ప్రేమను పొందుకోలేదు, తల్లిదండ్రుల ప్రేమను పొందుకోలేదు. ఎప్పుడు మా నాన్న ఉండేవాడు కాదండి, ఎప్పుడు మా అమ్మ ఉండేవారు కాదు. ఎప్పుడు వాళ్ళు వర్క్ అని వెళ్ళిపోయేవారు. ఆ చిన్న లేత డెలికేట్ వయసులో ఎవరు తల్లో కూడా నాకు తెలియదు. ఆ కేర్టేకర్ నా తల్లి, ఆ కేర్టేకర్ నా తండ్రి అని అనుకునేదాన్ని అనుకుంటా. నేను కూడా ఈ పరిచయలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీఆర్ నాట్ ప్రెజెంట్ విత్ అవర్ చిల్డ్రన్. మేము కూడా మా పిల్లలతో ఉండము. పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరి ఛాలెంజ్, సవాల్ ఏంటిదంటే ఆ సమయము పిల్లలతో దొరకదు. ఎందుకంటే 10 మందితోటి మాట్లాడాలి, 100 మందిని కలవాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి. వాళ్ళందరూ దే ఫీల్ సో లెఫ్ట్ అవుట్. కానీ నా భర్త గారు ఎప్పుడు చేసేది ఏంటి తెలుసా, గొప్ప పరిచర్య అయిన తర్వాత, అంటే మీటింగ్స్, రివైవల్ మీటింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఆ టైంలో మేము పిల్లలు, ఎందుకంటే వీఆర్ ఇన్ ద వార్ జోన్, మీకు ఎలాగుంటుందో మాకు తెలియదు కానీ రివైవల్ మీటింగ్స్ అంటే మాకైతే ఒక యుద్ధమే. ప్రతి ఒక్కరికి అది ఆర్భాటముగా, అదొక పెద్ద ఆనందకరమైన పండగలాగా కనపడుతుంది. కానీ మాకు అది స్పిరిచువలీ, మెంటలీ, ఇమోషనల్లీ, ఫిజికలీ వీఆర్ డ్రైన్డ్. దాని ముందే మా ఇద్దరికి ఇంకా ఇది చేయాలి, అది చేయాలి పిల్లలకి అని మనసు ఉండదు. వేర్ ఇన్ దట్ డైమెన్షన్. ఎలాగంటే ఇదిగో మేము యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, సిద్ధపడాలి, మెలకుగా ఉండాలి అని ఆ జోన్లో ఉంటాము. ఆ సీజన్ అంటే ఆ ఫ్యూ డేస్, దాని ముందు, దాని తర్వాత అంతా కూడా వేర్ ఇన్ ద వార్ జోన్. పిల్లలు మాతో అంత సమయం గడపరు.
నేను చెప్పాను, నేను వాక్యం చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్, బీయింగ్ ట్రాన్స్పరెంట్, బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ దట్ ఎవ్రీ పాస్టర్స్ ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ ఫేస్. ఆ రీతిగా పిల్లలు తోటి సమయం గడుపునప్పుడు మీటింగ్స్ అయిన వెంటనే ఆయన ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు. పిల్లలతో కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటారు, పిల్లలతో కూర్చొని యానిమేషన్ ఏదో ఒకటి చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చినట్టు పిల్లలతో కూర్చొని సమయం గడుపుతారు. ఆ పార్క్కి వెళ్తారు, మేమందరం కలిసి పార్క్కి వెళ్తాం. ఎందుకు అని అంటే వీఆర్ మేకింగ్ అప్ ఫర్ ద టైమ్ దట్ ఈస్ లాస్ట్. ఈ గత వారం అంతా మీతో లేము కాబట్టి ఈ వారము లేకపోతే ఈ 2 రోజులు దే డోంట్ నీడ్ మచ్ టైం. ఆ ఒక్కరోజు ఆ 2 రోజుల్లో మరలా వీ విల్ మేక్ ఇట్ అప్, మరలా నీతో సమయం గడుపుతామని సమయం అలాగా కాంపెన్సేట్ చేస్తుంటాం, అలాగా సర్దుకుంటూ ఉంటాం. అందుకని నేను ఈ పనిలో ఉన్నాను కాబట్టి నేను పిల్లలే పట్టించుకోవడానికి కుదరదు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వారు దే ఆర్ బీయింగ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్. తల్లి పాత్ర తండ్రి పాత్ర ఎంతో అవసరము. ఆ తండ్రులు వాళ్ళు చెప్తూ ఉండాలి. ఎందుకంటే గర్ల్స్ అందరూ ఆయనతో వెళ్తారు, గర్ల్స్ అందరూ నాతో వస్తారు, బాయ్స్ అందరూ ఆయనతో వెళ్తారు. వీ స్పెండ్ టైం లైక్ దాట్. వాళ్ళకి స్నానం చేయించేటప్పుడే నేను పాటలు పాడటమో నేర్పించడము. అదే మనము పనోళ్ళ దగ్గర పెడితే వాళ్ళు నేర్పిస్తారు, నో దే డోంట్. వారు నేర్పించగలుగుతారు, నో దే కెనాట్. ఆ సమయంలోనే వారితో ఏకాంత సమయంలోనే ఐ టీచ్ దెమ్, నో దిస్ ఇస్ నాట్ ద వే యూ స్పీక్, దిస్ ఇస్. ఆ రీతిగా నేర్పిస్తుంటాం. సి దట్ ఈస్ హౌ వీ కాంపెన్సేట్. ఈరోజు ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒకవేళ మీరు బిడ్డలతోటి సమయం గడపలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మరలా దాన్ని కాంపెన్సేట్ చేయండి, మరలా దాన్ని సమకూర్చండి. ఇది ఇంతే అని చెప్పకండి. ఆ బిడ్డలు ఎంతో లోన్లీ ఫీల్ అవుతారు, లోకానికి ఆకర్షించబడతారు. లోక స్నేహితులు, లోకపు బంధాలు, లోకపు పొర్నోగ్రఫీ ఇవన్నీ ఎందుకు అట్రాక్ట్ అవుతారు? బికాజ్ దే డు నాట్ నో బెటర్. వారికి తెలీదు. 2వ తల్లులు ఎవరు అని అంటే అబ్యూజివ్ మదర్స్, హింసించే తల్లులు. తరాలు మర్చిపోలేని తల్లులు ఎవరు? అబ్యూజివ్ మదర్స్. చూడండి మత్తయి సువార్త 14:6. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరిచెను. ఈ అబ్యూజివ్ మదర్ హేరోదియ తన కూతురికి ఏం చెప్పింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తలను అడుగు, అదే నీ బహుమానంగా అడుగు. షీ అబ్యూజ్డ్, షీ డిడ్ంట్ గివ్ ద చాయిస్. షీ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ తలకి సాదృశ్యం ఏంటిదంటే షీఈ్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్ దట్ విల్ నాట్ లాస్ట్. ఈరోజు చాలామంది తల్లులు అంటారు, నువ్వు అడ్డంగా పోయి అడ్డమైన కార్యాలు చేసి సంపాదించు, నువ్వేమైనా చేయి నాకు పర్వాలేదు, యూ జస్ట్ గెట్ ఇట్. చూస్తున్నాం కదా ఈ లోకంలో. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక తల్లి మొన్న వచ్చిన వార్త, తన 12, 13 వయసు కలిగిన కుమార్తె తను ఒంటరిగా ఉన్నప్పుడు, తను ఏకాంతంగా ఉన్నప్పుడు తన సొంత కుమార్తె యొక్క వీడియోస్ ఫొటోస్ తీసి షీస్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ మనీ, డబ్బుల కోసం. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను, తల్లి అయినా ద్రోహం చేస్తుందండి, తల్లి అయినా అన్యాయం చేస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు నేను మాత్రం నీకు అన్యాయం చేయను. అబ్యూజివ్ మదర్స్, యూ మస్ట్ హ్యావ్ బీన్ అబ్యూస్డ్. మేబీ నాట్ ఫిజికల్గా కాదేమో, భౌతికంగా కాదేమో, మాటల ద్వారా. నువ్వు చేతగానేవాడివి, నువ్వు చేతగానివి, నువ్వు పనికిరానోడివి, నువ్వు నా కడుపున చెడబుట్టావు, నేను అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, నువ్వు అసలు ఎందుకు పుట్టావు అని మాటలు వినపడినప్పుడు ఆ బిడ్డ మనసులో అలాగా చెక్కబడిపోతుంది. జీవితకాలం అంతా నేను పనికిరానోడిని, ఐఎమ్ అన్ అన్వాంటెడ్ పర్సన్, నేను ఈ లోకానికి తగను, ఎందుకంటే నన్ను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను పుట్టాను కాబట్టి నోబడీ లైక్స్ మీ, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు, ఇంకెంతేనేమో రిజెక్టెడ్. రైట్ ఫ్రమ్ ద వూమ్ ద చైల్డ్ ఇస్ రిజెక్టెడ్. ఎందుకంటే తల్లి ఆ గర్భంలో ఉన్నప్పుడు నుండే అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ అని అనుకుంది. చూడండి, నాకొద్దు, నాకు అవ్వదు, నాకు ఓపిక లేదు, ఏంటో అని అనుకుంటుంది, తిట్టుకుంటుంది. చూడండి, ఆ రిజెక్షన్, ఆ ఎమోషన్స్, ఆ థాట్స్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద బేబీ రైట్ ఫ్రమ్ ద వూమ్. అందుకని ఈరోజు మీరు అంటున్నారు ఐఎమ్ ఆల్వేస్ ఫైటింగ్ రిజెక్షన్, ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద వూమ్. గర్భంలో ఉన్న మొదలు నుండి అది ప్రారంభించబడ్డది. అబ్యూజివ్ మదర్స్. హెరోది అన్నది, ఇదిగో బాప్తిస్మం ఇచ్చు తల్లి, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తలని తీసుకురమ్మని చెప్పు. షీ ఆస్క్డ్ ఫర్ థింగ్స్ అన్వర్ది, థింగ్స్ దట్ డోంట్ లాస్ట్, థింగ్స్ ఫర్ హర్ సెల్ఫిష్నెస్, తన స్వార్థం కోసం తను అడిగింది. అబ్యూజివ్ మదర్స్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్యలో ఒకటి ఉంటుంది. ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటిషన్.
ఏదైతే మరలా చేస్తామో, ఎంతమందికి గుర్తుందండి మీరు చిన్న ఉన్నప్పుడు స్లేట్స్ ఉండేవి కదా, 90s జనరేషన్స్ అంత 2000 జనరేషన్, ఐ డోంట్ నో 2000 జనరేషన్, మేము అయితే ఉన్నప్పుడు స్లేట్స్ ఉండేవి. అన్నప్పుడు దాన్ని ఒక 20 సార్లు రాపించేవారు. ఎంతమందికి గుర్తుంది కదా? అది అన్నిసార్లు రాపించేవారు. ఎందుకు రాపించేవారు అంటే ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రిపీటింగ్ వాట్ దే డూ ఇట్ అగైన్ అండ్ అగైన్, దట్ విల్ బికమ్ ఎంగ్రెయిన్డ్ ఇన్ దర్ మైండ్స్. అది చెక్కబడుతుంది వారి మనసులో, ఇంకా అది జీవితకాలం అంతా మర్చిపోరు. సో బిడ్డల జీవితంలో కూడా ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్, అందుకనే తల్లియే మొదటి టీచర్ అంటారు. అవునా? ఎందుకనంటే తల్లి ఏం చేయడము బిడ్డ చూస్తుందో అదే చేస్తుంది, తండ్రి ఏం చేయడము బిడ్డ చూస్తాడో అదే చేస్తాడు బిడ్డ. కాబట్టి ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటేషన్. నిన్న రాత్రి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ బిడ్డ కుమార్తె జూనియర్, నేను వాడిని పడుకోబెడుతూ నేను ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు తను అన్నది, మమ్మీ ఐఎమ్ ఫీలింగ్ లైక్ వామిటింగ్, నాకు వాంతికి వచ్చేలాగుంది అని అన్నది. ముందు కూడా ఆ మాట చెప్పినప్పుడు నేను ఏమనేదాన్ని అంటే, వెంటనే తను పాలు తాగుతుంది కాబట్టి, తాగిన వెంటనే పడుకుంటే కొంచెం అలాగ ఉంటుంది కాబట్టి కొంచెం లేచి నడువు అని చెప్తే అలవాటు చేసుకుంది. అలా చెప్పినప్పుడు నేను అన్న కొంచెం లేచి కొద్దిసేపు నడువు అని చెప్పాను. నడుస్తున్న తర్వాత మధ్యలో మమ్మ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ వాకింగ్ అన్నది, నేను నడుస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే నా బిడ్డలు ఆ రీతిగా పడుకున్నప్పుడు నేను నడుస్తూ గట్టిగా ప్రార్థన చేస్తాను ఆ గదిలో. అది చూసి తను ఏం చేస్తుంది, షీఈస్ ప్రేయింగ్ అండ్ వాకింగ్ అని అంటూ నాకు నిజంగా సంతోషం వేసింది. నేను అనుకున్నాను, నేను ఒట్టిది దేవుని మధ్యలో నా మధ్యలో నేను ప్రార్థన చేసుకుంటూ, కానీ నా బిడ్డ చూసింది షీఈస్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్. హల్లెలూయా. ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రిపిటేషన్. బిడ్డలు ఏమి చూస్తారో అదే చేస్తారు. నేను చేసిన తర్వాత మమ్మ ఆఫ్టర్ ఐ ప్రేడ్ ఐ సా సంథింగ్ మమ్మ అని అంటుంది. అని బెడ్ పైకి వచ్చిన తర్వాత చెప్తుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతిదీ కూడా దే ఆర్ కాపీయింగ్. వారు నేర్చుకుంటున్నారు, వారు చూస్తున్నారు. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం? మీ గతంలో మీ తల్లిదండ్రులు చేసిన అదే తప్పులు, అదే జనరేషనల్ ట్రామాస్, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మనకొద్దు. చెప్పండి, నాకొద్దు. గట్టిగా చెప్పండి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నాకు వద్దు. డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్స్. మీ ఫోర్ ఫాదర్స్, మీ ముత్తాతలు, అమ్మమ్మలు, తాతలు అవన్నీ చేసిన, తల్లిదండ్రులు చేసిన మరలా డోంట్ రిపీట్. యూ బీ అ జనరేషనల్ కర్స్ బ్రేకర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. డోంట్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్స్. నా మమ్మీ అట్లా చేసింది, నా తల్లిదండ్రులు, నేను అలానే చేస్తాను. నో, బ్రేక్. ఆ ప్రవర్తన, ఆ బుద్ధులు అవన్నీ మనకి స్వాభావికంగా వచ్చేస్తాయి. కానీ నో, ఇట్స్ టైమ్ యూ సే నో. నాకు క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంది, ఆమెన్. నేను క్రీస్తు యేసు పద్ధతిలో వెళ్తాను, ఆమెన్. హల్లెలూయా. ఆ పద్ధతులు కాదు. ఈ అబ్యూజివ్ మదర్స్, దే కెన్ డిస్ట్రాయ్ పీపుల్స్, దర్ చిల్డ్రన్స్ లైఫ్. దెబోరా లీడర్. రెండవది అందుబాటులో లేని తల్లులు. మూడవది హింసించే తల్లులు. నాలుగవది ఏంటిదంటే అనుమతించే తల్లులు. పర్మిసివ్ మదర్స్. ఎవరు వీళ్ళు? అనుమతించే తల్లులు ఎవరు వీళ్ళు అని అంటే, నీకు వంట రాదా నాన్న? పర్లేదులే నేను చేస్తా, కూర్చో అంటారు కదా. మమ్మీ నాకు ఓపిక లేదు, నువ్వు ఏం చేయకున్నాను, నువ్వు అస్సలు ఏం చేయకు, జస్ట్ అలాగా పడుకో. See, it's good to understand. కానీ ఏ తప్పు చేసినా దాన్ని పర్లేదులే అని కప్పి పెట్టే తల్లులు ఉన్నారా, తండ్రులు ఉన్నారా? దయచేసి అది చేయకండి. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది, బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తుంది. అది పర్లేదులే అని కప్పి పెట్టడం వద్దు. తప్పు చేస్తే ఖండించండి. మీరు అనుకుంటున్నారు, అక్క ఎంత సాఫ్టో అని అనుకుంటారు. వాస్తవానికి ఇంట్లో వచ్చి అడగండి, నా బిడ్డలకి ఎవరు భయం అంటే వారి తండ్రి కాదు, నేనంటే ఎక్కువ భయం. తెలుసా? చాలా ఖచ్చితంగా, చాలా కఠినంగా ఉంటాను నేను నా బిడ్డల దగ్గర. అసలు ఏమాత్రం అహంకారపు మాటలు, అహంకారపు చూపులు, లేకపోతే తప్పుడు మాటలు, ప్రవర్తన ఏమైనా ఉందనుకోండి, అస్సలు ఎంటర్టైన్ చేయండి. ఫస్ట్ ఐ టీచ్ దెమ్ యు ఆర్ అ సర్వెంట్. నువ్వు దాసుడిలాగా ఉండాలి. డోంట్ థింక్. ఎందుకంటే చాలాసార్లు అన్నీ చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము ఏదో గొప్ప. నో. నువ్వు సాధించిన తర్వాత నీకు ఆ తలంపు ఉంటే అది నీకు దేవునికి సంబంధించింది. కానీ ఇప్పుడు నీకు అట్లా ఆలోచించడానికి అవకాశమే లేదు. చాలామంది తల్లులు ఎంతో లాడు చేస్తారండి.
నాకు నిజంగా కొన్నిసార్లు కోపం వస్తుంది. అంత లాడ అక్కర్లేదు, ప్రేమించండి. నా బిడ్డలకి తెలుసు ప్రేమించి ఎప్పుడు ప్రేమిస్తానో ఎప్పుడు ఖండిస్తాను. ఈరోజు వారు ఏదో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఈరోజు కుమారులకి ఎస్పెషల్గా దే నో ఇట్లా చేస్తే మెచ్చుకోరు, ఇట్లా చేస్తే ఒప్పుకోరు అని. ఆ గౌరవము తల్లులుగా సంపాదిస్తున్నారా? చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు అలాగా చీపురు కట్ట తీసినట్టు తీసి పడేస్తుంటారు. ఎందుకు అని అంటే ఆ బిడ్డలు అలాగా చేయడము తప్పు. ఐ డోంట్ నాట్ ఎంకరేజ్ దట్. కానీ తండ్రులు కూడా ఆ రీతిగా వారి దగ్గర ప్రవర్తించారు కాబట్టి వారు అలాగే చేస్తున్నారు. ఏం మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు తల్లిగా. ఏదంటే అది ఐస్ క్రీమ్ కావాలా, తినేనన్నా. వీడియో చూస్తున్నావా, ఎన్ని గంటలైంది, 2 hours? పర్లేదు. నేను వంట చేసుకోవాలి, వీడియో చూసుకో, ఎన్ని గంటలైంది, 3 గంటలైంది, పర్లేదులే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, పర్లేదులే వెళ్ళు. ఏది చేస్తున్నా అన్నిటికి ఒప్పుకోవడమే. నో బౌండరీస్, సరిహద్దులు లేవు. అన్నిటికీ తాన బిడ్డలు ఏమంటే అదని అంటే ఒకరోజు వారు మిమ్మల్ని తంతారండి. నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ సారీ టు సే దట్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. ఏమాత్రం లెక్క ఉండదు తల్లిదండ్రులు అంటే. అన్నిటికీ ఓకే. మీకు అందరికీ తెలిసిన నిజ సంఘటన. ఒక చిన్న బిడ్డ తన తల్లి దగ్గర భర్త లేడు. ఆ బిడ్డ పెన్సిల్ దొంగతనం చేసుకుని వస్తే ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకంటే ఆ తల్లి దగ్గర అంత డబ్బులు లేవు, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే తల్లి, ఇదిగో నేను మా ఫ్రెండ్ దగ్గర నుండి దొంగలించాను. అవునా? పెద్దగాడయ్యాడు. బైసైకిల్ దొంగలించాడు. ఎక్కడ నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుండి తీసుకొచ్చాను, నీ దగ్గర డబ్బులు లేవు, నేను అక్కడి నుండి దొంగలించాను. అవునా? ఎందుకు అట్లా చేస్తావు? సర్లే. పెద్దవాడయ్యాడు, బ్యాంక్స్ని దొంగలేస్తున్నాడు. ఏంటి నీ గురించి అంత వార్తల్లో వస్తుంది? నన్ను తప్పించుకో, జాగ్రత్తగా ఉన్నా. ఆఖరిగా పట్టబడ్డాడు. ఆ కోర్టులో ఉన్నాడు. కోర్టులో ఉన్నప్పుడు తల్లిని పిలిచాడంట. నీ లాస్ట్ విష్ ఏంటి అని ఆ జడ్జి న్యాయాధిపతి అడిగినప్పుడు, నా తల్లితో ఒకసారి మాట్లాడాలి, అదే నా లాస్ట్ విష్ అన్నాడంట. తల్లి వచ్చింది, దగ్గరికి రమ్మన్నాడంట. దగ్గరికి రా, నీ చెవులేదో చెప్పాలన్నాడంట. అని తల్లి దగ్గరికి రాగానే ఆ తల్లి చెవిని గట్టిగా కొరికాడంట. ఎంత గట్టి కొరికాడంటే రక్తం కారుతుంది. ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నేను చిన్నప్పుడు ఆ పెన్సిల్ తీసినప్పుడే నన్ను ఖండించాలి కదా, నాకు బుద్ధి చెప్పాలి కదా, నేను ఎప్పుడు ఏ తప్పు చేసినా నేనే అన్నీ పర్లేదులే అని చెప్పావు. ఈరోజు నాకు ఉరి తీస్తున్నారంటే అది నీ వల్లనే అని చెప్పాడంట. ఈరోజు తల్లులు అన్నిటికీ సర్లే దేర్ ఇస్ నో బౌండరీస్ అంటే బిడ్డకి మీరే సొంతంగా హాని తెస్తున్నారు. పుట్ బౌండరీస్, లెట్ దెమ్ నో దర్ లిమిట్స్. ఇంతవరకే నీ లిమిట్, దీన్ని దాటడానికి వీల్లేదు. ఎంత ఖర్చు పెట్టి నేను ఇంకా అప్పులు తెస్తున్నాను, నువ్వు ఖర్చు పెట్టు. లేదు, దిస్ ఇస్ అవర్ బౌండరీ, దిస్ ఇస్ అవర్ లిమిట్, ఓన్లీ దిస్ మచ్ వీ కెన్ హ్యావ్. పుట్ లిమిట్స్, పుట్ బౌండరీస్. ఇవన్నీ కుదరదు. నా బిడ్డ నాకు ఎంతో ఇష్టం. ఆ బిడ్డ ఫోన్ చూస్తూ కళ్ళు పాడైపోతున్నాయి, మైండ్ అంతా పాడైపోతుంది. స్టాప్ ఇట్ అంటే, నా పని ఏం అవ్వదండి, నేను ఫోన్ ఆపేస్తే. నా దగ్గరేమో తిరుగుతాడు, మళ్ళీ ఏడుస్తాడండి, నేలపైన పడి దొర్లిపోతాడండి. నా బిడ్డలు, నా చిన్న కుమార్తె మరి ముఖ్యంగా, ముగ్గురు అందరూ సెట్ అయ్యారు ఇప్పుడు. కానీ చిన్న కుమార్తె ఎప్పుడైనా ఏమైనా చేసిన దొర్లింది అనుకోండి, అట్లనే చూస్తాను. నువ్వు ఎంతైనా ఏడు, నేను మాత్రం నా మాట అంటే నా మాట. ప్రార్థన అంటే మోకరించాలి, ప్రార్థన అంటే చేతులు జోడించాలి. నా చేతులు ఎప్పుడు కర్ర ఉంటుంది ప్రార్థన అంటే. ఆ ప్రార్థన అప్పుడు అందరూ మోకరించాలి. ఎవరైనా తేడా కొట్టారనుకో, ప్రార్థన చేసేది 10 నిమిషాలు భయభక్తులతో మనస్ఫూర్తిగా చేయండి. నా బిడ్డకి పెద్ద దెబ్బ తగిలిందండి. ఎంత బాధపడుతుందో నన్ను ద్వేషించనివ్వండి. ఇప్పుడు ద్వేషిస్తారు, తర్వాత మీకు చేతులు జోడించి థ్యాంక్ యూ అమ్మా అని చెప్తారు. హల్లెలూయా. ఈరోజు మనము రోషముతోటి పెంచాలండి బిడ్డల్ని. లోకం కోసం కాదు, సెక్యులర్ జాబ్స్ కోసం కాదు, దేవుని కోసం రోషంతో పెంచాలి. నేను నా 4 బిడ్డల్ని ఒక సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాట్ ఈస్ యువర్ ప్రేయర్ విష్, వాట్ ఈస్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అని అడిగారు. నేను అన్నాను, నాకు ఇంకేం లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడు, నా 4 బిడ్డలు దేవుని కోసం బహుగా వాడబడాలని, ఇదే నా ప్రార్థన. మీ ప్రార్థన ఏంటి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంది ఒక్క వచనం చూపించి ముగిస్తానండి. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి.
కొండ మీద ఓ యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిష్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకును అచటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండును, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచూ ఉండగా, అయ్యా కుమార్తెయగు రిష్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, మనకు కూడా సమయం లేదు. కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రిస్పా ఉపపత్ని, సౌలు యొక్క రాజైన సౌలు యొక్క ఉపపత్ని, తను ఏం చేసింది? రాజు ఆ రోజు ఆ కాలంలో బహు కరువు వచ్చింది. అప్పటికే సౌలు రాజు యోనాతాను చనిపోయారు. బహు కరువు కాలం వచ్చింది. దావీదు వెళ్ళి దేవుని దగ్గర విచారం చేస్తాడు. ఏంటి ప్రభు, ఏంటి కరువు? నేను రాగానే, రాజ్యాంగంలోకి రాగానే ఏంటి కరువు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో సౌలు అనేక మందిని నిర్నిమిత్తముగా చంపాడు. ఆ రక్తము, ఆ రక్త దోషము వారి కుటుంబం పైన ఉంది. అది తీరితే తప్ప నేను ఈ కరువుని నేను తీసేయలేనని చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, వారిని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఆ దోషము పోవాలంటే రక్త చిందన ఉండాలి అన్నాడు. అన్నప్పుడు సౌలు యొక్క వారి కుటుంబంలో నుండి వచ్చిన, ఆ తరంలో నుండి వచ్చిన 7 పురుషుల్ని తీసుకురా, వారిని చంపేయాలి, వారిని ఉరిది తీయాలి అన్నప్పుడు ఆ 7 పురుషుల్ని, అంటే రిస్పా యొక్క 2 కుమారుల్ని, అదే రీతి అంటే సౌలు యొక్క 2 కుమారుల్ని, ఇంకా మేరాబు అంటే సౌలు కుమార్తె యొక్క 5 కుమారుల్ని తీసుకొని వచ్చి వరుసన వారిని ఉరేస్తారు. ఉరేసిన తర్వాత ఆ దోషము పోయిన తర్వాత రిస్పాని ఉపపత్ని చేసింది ఒక తల్లిగా. ఆ శవాలు అలాగా పరచబడి ఉన్నప్పుడు ఒక గోనెపట్ట తీసుకొని ఆ గోనెపట్ట పైన ఉండి రాత్రి పగలు ఏం చేస్తుంది తెలుసా అండి? ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, అడవి మృగాలు రాత్రి వారి దగ్గర రాకుండానట్లు ఊపుతా ఉందంట, కాస్తా ఉందంట బిడ్డల్ని, ఆ శవాల్ని కాస్తా ఉందంట. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఈ మాట ఏంటంటే, ప్రతి తల్లి రాత్రి పగులు ఆ రీతిగా బిడ్డల చుట్టూ కాపుదల వేస్తూ ఉండాలి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి హూ ఎవర్ ఇట్ ఇస్, వెన్ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ, రాత్రి పగలు ఏ అడవి పక్షి, ఏ మృగం, అడవి మృగం, ఏ పక్షులు, ఆకాశ పక్షులు ఆ దగ్గర రాకుండా, ఆకాశ పక్షులు అడవి మృగాలకి సాదృశ్యం ఏంటంటే, ఏ దురాత్మలు, ఏ చీకటి శక్తులు, ఏ అపవాది సంబంధమైన ఏ దురాత్మలు నా బిడ్డల్ని ముట్టడానికి వీలేదని రాత్రంతా కాస్తా ఉండాలి. రాత్రంతా ఊపుతా ఉందంట, పగలంతా ఊపుతా ఉందంట. ఈ బిడ్డల దగ్గర ఏది రావటానికి వీల్లేదు. ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటిదంటే, మన కుటుంబంలో ఉన్న వారికి మనము రాత్రి పగలు కావలి కాయాలి. ఎలాగ కావలి కాయాలి? ప్రార్థనతో, విజ్ఞాపనతో, దేవా ఏది రాకుండా సాయం చేయి ప్రభా. ప్రభు నేర్పిన ప్రార్థనలో దుష్టుడు నుండి మమ్మల్ని తప్పించు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రేయర్స్ దీస్ డేస్. బికాజ్ అపవాది ఎంతో ముమ్మరంగా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రులుగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దుష్టు నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, దుష్టు నుండి బిడ్డల్ని తప్పించు ప్రభా. రాత్రి పగలు మొరపెడుతూనే ఉందంట, రాత్రి పగలు కావలి కాస్తూనే ఉందంట. ఈరోజు ప్రతి తల్లి రాత్రి పగలు ఏం చేయాలి? ఇదిగో నా బిడ్డల్ని కాపాడయ్యా, దుష్ట శక్తుల నుండి తప్పించు ప్రభా, అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుండి, అంధకార సంబంధమైన స్నేహితుల నుండి, వ్యక్తుల నుండి, వారి ప్రణాళికని, నీ ప్రణాళికని వారి దగ్గర నుండి దూరపరిచే ప్రతి చీకటి శక్తుల్ని, వ్యక్తుల్ని దూరపరచు ప్రభా. సంసోను, దలీలా, ఒకే ఒక వ్యక్తి ముందుగానే ఇదిగో నీ పర్పస్ ఇది అని ముందుగానే. ఈరోజు మనం అందరం వెతుక్కుంటున్నామండి, నా ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ మై పర్పస్. బట్ వన్ పర్సన్ గాడ్ ఆల్రెడీ ఫోర్టోల్డ్ ద పర్పస్. సంసోన్, ఇదిగో నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు, ఇదిగో గొప్పగా చేస్తావు, ఇలాగ ఉండాలి నువ్వు అని చెప్పాడు. ముందుగానే పర్పస్ చెప్పాడు దేవుడు. కానీ ఆ పర్పస్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికని డిస్ట్రాయ్ చేసింది ఆ స్త్రీ. ఈరోజు మన బిడ్డలకి కూడా ఎన్నో పర్పసెస్ ఉన్నాయి, కానీ దుష్ట వ్యక్తులు వస్తారు, దుష్ట శక్తులు ప్రభావితం చేస్తాయి. ఆ దుష్ట వ్యక్తుల నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. వారి పర్పస్ని వారి దగ్గర నుండి దొంగలించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దుష్ట వ్యక్తుల్ని దూరపరచు ప్రభువా. ఆ స్నేహితులు ఏంటి, ఆ బంధువులు ఏంటి, ఆ హాస్టల్ మేట్స్ ఏంటి, ఆ రూమ్మేట్స్ ఏంటి, ఎవరైతే ఆ డెస్టినీ స్టీల్ చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని లయపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలండి.
తల్లిదండ్రులుగా. ఎందుకంటే ద ఎనిమీ ఎంతో ముమ్మరంగా he doesn't care about the world. All he cares about the believers family, the believers children. వీళ్ళుంటే నేను ఇంకా లోకాన్ని సంపాదించినాడు. ఎందుకంటే వారందరూ నా సంబంధులే. వీరిని కూడా నేను లాక్కోవాలి. వీరి ద్వారా దేవుని కార్యం జరగద్దు, వీరి ద్వారా ఉజ్జీవపు కార్యాలు జరగకూడదు. ఎంతమంది ప్రార్థన చేస్తారు, నా గర్భంలో నుండి మిషనరీస్ లెగాలి ప్రభా, నా గర్భంలో నుండి ఇవాంజలిస్ట్ లెగాలి ప్రభా, నా గర్భంలో నుండి నీ రివైవల్ తెచ్చేవారిని నువ్వు లేపు ప్రభా అని చెప్పగలిగిన, ప్రార్థన చేయగలిగిన వారు ఉన్నారా? You don't have to be married to pray that. You don't have to be a mother or father to pray that. You can be right where you are at your young age, but you can start praying right from now. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. పిల్లల కోసం మనం ఏమి వదిలిపెడుతున్నామో అది అవసరం లేదు. ఎన్ని ఆస్తులు, ఎన్ని పొలాలు, ఎంత బంగారము సెకండరీ. కానీ పిల్లలలో వాట్ ఆర్ యు లీవింగ్ ఇన్ దెమ్? వారికి ఎటువంటి ఎథిక్స్, బైబిల్ ప్రిన్సిపల్స్, వాక్యము, ఎలాగ ఆలోచించాలి, ఎలాగ నడవాలి, ఎలాగ ఇటువంటి సవాలు ఎదుర్కొంటే ఎలాగ ఎదుర్కోవాలి అని నేర్పిస్తే ఈ లోకంలో వాళ్ళు ఎక్కడున్నా బ్రతుకుతారో, వర్ధిల్లుతారో, ఫలిస్తారు. అట్టి కృప మన బిడ్డలకి, మన కుటుంబాలకి దేవుడు ఇచ్చునుగాక. అందరం ఆమెన్ చెప్దామండి. ఆమెన్.